హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ గారి దేవరా సినిమా రిలీజ్ అయిందిగా. అయితే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ఈ సినిమా పట్ల రియాక్ట్ అవుతున్నారు. మరి ఎవరెవరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో ఒకసారి ఈ పాయింట్ మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న. హాయ్. సో ఎన్టీఆర్ గారి దేవరా సినిమా రిలీజ్ అయింది. మార్నింగ్ నుంచి కాస్త మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నప్పటికీ ఎన్టీఆర్ గారు అభిమానులు అయితే కాలర్ ఎగరేసుకునేలా సినిమా ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఈ సినిమా పైన ఎన్టీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యి ట్వీట్ చేశారంటున్నారు. మహేష్ బాబు గారు ఏకంగా కొరటాల శివ గారికి ఫోన్ చేశారు అని కూడా చెప్తున్నారు. అండ్ అనిరుద్ రవిచంద్ర గారు థియేటర్ లోనే రిప్లై ఇచ్చేసారు ఈ సినిమాకి అంటున్నారు. మరి ఏ విధంగా సెలబ్రిటీస్ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది? ఎన్టీఆర్ గారు ట్వీట్ లో ఏముంది? మహేష్ బాబు గారు కాల్ చేసి ఏం మాట్లాడారు కొరటాల శివ గారు? ఈ సినిమా అంటే యునానిమస్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే రాలేదు, కానీ నువ్వు అన్నట్టుగా మిక్సిక్ టాక్ అయితే కొంత ఉంది. కానీ ఫ్యాన్స్ కి అయితే నచ్చిన మాట వాస్తవం. సో ఫ్యాన్స్ కి అందులో కూడా చిన్నపాటి అసంతృప్తులు ఉన్నాయి. ఎందుకంటే ఓవరాల్ గా సినిమా ఇచ్చే ఎక్స్పీరియన్సే కౌంట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే కొన్ని ఎలిమెంట్స్ లేకపోతే ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే కొన్ని సీన్లో ఉంటే సరిపోదు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఇక్కడ మ్యాటర్. సో అట్లా చూసుకున్నప్పుడు చిన్న అసంతృప్తులు ఉన్నా సరే ఆ సినిమా టేకింగ్ కావచ్చు, ఆ స్కేల్ గ్రాండ్ స్కేల్లో తీయడం కావచ్చు, ఇదంతా కూడా అద్భుతంగా ఉండి కామన్ ఆడియన్స్ని కొంత అలరిస్తుంది, అలాగే ఫ్యాన్స్ని కూడా కొంత అలరిస్తుంది. ఈ ఖచ్చితంగా మంచి సినిమా అని చెప్పొచ్చు ఒక ఆస్పెక్ట్లో. అయితే దీంట్లో ఇక ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు ఏంటంటే ఇటువంటి భారీ స్థాయి సినిమా వచ్చినప్పుడు అందరి దృష్టి దాని మీద ఉంటుంది సహజంగానే. సో ఎలా ఉంది, ఎలా తీసుంటారు ఏంటి అనేది చర్చ ఇండస్ట్రీలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో ఎందుకంటే ఒక నటుడిని కానీ డైరెక్టర్ని కానీ నెక్స్ట్ మెట్టెక్కించే సినిమాలు వచ్చినప్పుడు ఇలాంటి చర్చ వస్తుంది. తర్వాత వాళ్ళ ప్రాజెక్టుల విషయంలో దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఇది చాలా కామన్గా జరిగే పాయింట్. ఇక్కడ కొరటాల గారు ఆల్రెడీ గత సినిమా భారీగా దెబ్బతింటాం అనే మీద విమర్శలు రావడంతో ఎక్కువ ఫోకస్ అనేది వెళ్ళింది. ఇప్పుడు ఈ సినిమాని హిట్ కొట్టాడు ఒక రకంగా ఖచ్చితంగా. సో దీంట్లో అందరి వైపు నుంచి కూడా ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి కూడా పాజిటివ్ యాంగిల్ వస్తుంది. కొరటాలను అభినందించడం కావచ్చు. మహేష్ బాబు అయితే ట్వీట్ చేసి అభినందించాడు, ఫోన్ చేసి మాట్లాడాడు. యాక్చువల్గా ట్వీట్ చేసి తీసేయండి, ఫోన్ చేసి అభినందించాడు. అలాగే ఎన్టీఆర్ అయితే ట్విట్టర్లో తన ఎమోషన్ని మొదటి షో అయిపోయిన తర్వాత మార్నింగ్ ట్విట్టర్లో పెట్టడం జరిగింది. సో అంటే మీ అపురూపమైన రెస్పాన్స్కి, అభిమానానికి నేను సర్వదా కృతజ్ఞుడై ఉంటాను అని చెప్పేసి ఆయన పెట్టాడు. అలాగే సినిమాను మీరు ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆయన ఒక 4 లైన్ల ట్వీట్ అయితే చేశాడు. సో అంటే ఫ్యాన్స్ అభిమానానికి ఆయన ఒకసారిగా పులకించిపోయాడు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎక్కడ చూసినా పండగ వాతావరణం ఉంది. ఈరోజు సుదర్శన్ దగ్గర కానీ చూస్తే మంచి పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద కటౌట్లు పెట్టేసి అనుకోకుండా ఒక కటౌట్ దగ్ధమైంది. అది వీళ్ళు ఫ్యాన్స్ అత్యుత్సాహంతో చేసిన పనికి అది దగ్ధమైంది కూడా. అంటే వాళ్ళ ఉత్సాహం ఆ స్థాయిలో ఉందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అవును. సో ఇది పరిస్థితి. ఇక ఏపీలో అయితే ఆల్రెడీ థియేటర్ల సంఖ్య పెంచారు, అలాగే రేట్లు పెంచడం జరిగింది, షోల సంఖ్య కూడా పెంచారు. మిడ్-నైట్ ఉంటే షోలు పడ్డాయి, అందరికీ తెలిసింది. సో ఇట్లా సినిమాకి రావాల్సిన బజ్ పూర్తి స్థాయిలో క్రియేట్ అయిపోయి ఇదైంది. సో ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్, ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకునే సినిమాగా ఇది కనిపిస్తుంది. ఇప్పుడు ఇదొక యాంగిల్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి అనేక మంది స్పందన కూడా బాగుంది. మహేష్ బాబు ఆయన ఫోన్ చేసేసి కొట్టేశావు శివ అని చెప్పేసి డైలాగ్ వేశాడు. ఎందుకంటే కొరటాల శివకి మహేష్ బాబుకున్న అంత అనుబంధం చాలా మంచి అనుబంధం చెప్పాలంటే. కొరటాల ఫస్ట్ హీరో ప్రభాస్ అయినా సరే మహేష్ బాబుతో ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఎందుకంటే మహేష్ బాబు గారు సరిగ్గా ఫ్లాపుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు కొరటాల గారు బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. శ్రీమంతుడి సినిమాకు ముందు మహేష్ బాబు గారు ఆగడు సినిమా కావచ్చు, ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యి వరుసగా ఒక ఇబ్బందిలో ఉన్నారు. ఐ థింక్ ఇది 1 నేనొక్కడినే. ఆ సినిమా కూడా సరిగ్గా ఆడక డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. ఎలాంటి సినిమా చేయాలి ఏంటి అనే తర్జనభర్జనలో పడుతున్న టైంలో ఈ సినిమా వచ్చింది శ్రీమంతుడు. అద్భుతంగా మహేష్ బాబుకి నిజానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమాలు, ఆ కాన్సెప్ట్లు ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇప్పటిదాకా పోకిరిలు లేకపోతే అదో రకం క్యారెక్టర్లు, దూకుడులు ఇటువంటివి చేస్తూ వచ్చి బిజినెస్ మ్యాన్లు అంతా ఒక రచ్చరంబోల క్యారెక్టర్లు చేసిన మహేష్ బాబు ఒక్కసారిగా రాముడు మంచిబాలు లాంటి క్యారెక్టర్లోకి ఆయన తీసుకొచ్చింది కొరటాలే. అంత చేంజ్ ఓవర్ ఇచ్చాడు మహేష్ బాబుకి. సో ఆ సినిమా మంచి ఉద్దేశాలతో తీసి ఆ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయింది. అందరూ కూడా ఆ సినిమా థీమ్ను కూడా ఇన్స్పైర్ అయ్యారు. సొసైటీ కూడా మహేష్ బాబుకి ఆ విధంగా రెస్పెక్ట్ పెరిగి కొరటాలకి గౌరవాన్ని పెంచింది. తర్వాత మళ్ళీ మహేష్ బాబు వరుసగా 2 ఫ్లాప్లు ఏమో పడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ భర్తని నేను తోటి హిట్ ఇచ్చాడు కొరటాల. అలా ఆయనకి ఎప్పుడు ఫ్లాప్ వచ్చినా సరే మళ్ళీ నిలబెట్టడానికి ఇటువైపు కొరటాల ఉండడం అనేది గమనించాం. ఆ బ్రహ్మోత్సవం తర్వాత ఫ్లాపులు తిన్నాక మళ్ళీ ఎవరు ఆదుకున్నారా అని చూస్తే కొరటాలే. ఇది సినారియో. ఇక్కడ గమనించి చూస్తే కొరటాలని ఈ స్థాయిలో మహేష్ బాబు మెచ్చుకున్నాడు. అయితే ఈ మెచ్చుకోలు వెనక సినిమాలు కూడా ఉంటాయి, అంటే తరువాతి ప్రాజెక్టులు కూడా ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ గమనించాల్సిన విషయం. బహుశా వాళ్ళిద్దరి మధ్య ప్రాజెక్టు చర్చలు కూడా జరిగే ఉండొచ్చు, మనకు బయటికి రావు, కానీ జరుగుతూ ఉంటాయి జనరల్గా అయితే. సో ఇప్పుడు అది ఏమన్నా పట్టాలెక్కుతుందేమో చూడాలి. ఇక అనిరుద్ రవిచందర్ గారు, సో ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ మంచి అప్లాస్ కూడా వస్తుంది. సో ఆయన కూడా జనంతో కలిసి థియేటర్లో సినిమా చూసి తన రిప్లైని విచిత్రంగా
ఒక సిగ్నల్ తో చెప్పారని చెప్పేసి చెప్తుంటే ఆ ఫోటో కూడా వైరల్ అవుతుంది. మరి ఆయన రియాక్షన్ ఏంటి? అనిరుద్ధ్ ఈ సినిమాకి నిజానికి ఒక విధమైన బ్యాక్ బోన్ చెప్పాలంటే. సో ఈ బ్యాక్ బోన్ ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చాడు అనేది ఆడియన్స్ ఆల్రెడీ బాగా ఎంజాయ్ చేశారు థియేటర్లో. ఆ మ్యూజిక్కే చాలా వరకు నిలబెట్టింది అనేది వాస్తవం. అయితే నిజానికి తెలుగు సినిమాల్లో అనిరుద్ధ్ ఎప్పుడూ కూడా అంత సక్సెస్ఫుల్గా ఇవ్వలేదు. గతంలో అజ్ఞాతవాసి సినిమాకి పవన్ కళ్యాణ్కి ఇచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత మరో సినిమా నాని సినిమాకి ఇచ్చినట్టున్నాడు. సో కొన్ని సినిమాలకి అతను సక్సెస్ అవ్వలేదు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు సడన్గా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రావడము, ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ స్కేల్ అవ్వడము, పైగా అనిరుద్ధ్ వరుసగా చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇస్తూ ముఖ్యంగా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఒక ట్రెండ్ సెట్టింగ్ ప్యాటర్న్ క్రియేట్ చేశాడు. విక్రమ్ సినిమా నుంచి కూడా చూస్తే అందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంట్రో బీజిఎం ఏదైతే ఉంటుందో అది హైలైట్ ఆ సినిమాకి. ఆ తర్వాత నుంచి కూడా అదే ఫాలో అయ్యాడు. లియో సినిమా కావచ్చు, విజయ్ సినిమాలు అన్నిటికీ కూడా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు. అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ ఈ సినిమాకి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం జరిగింది. నిజానికి అనిరుద్ధ్ని ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కాపీ కొట్టి మ్యూజిక్ ఇస్తున్నారు. ఆ స్థాయికి ఎదిగాడు బీజిఎం విషయంలో. గతంలో ఈ స్థాయి పేరు ఏఆర్ రెహమాన్కు ఉంది, అలాగే హ్యారీస్ జయరాజ్కు ఉంది. బీజిఎంలో పేరు తెచ్చుకోవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి. తర్వాత ఈ మధ్యకాలంలో తమనికి అంతటి పేరు వచ్చింది, కానీ ఆ ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ అనేది మళ్ళీ అనిరుద్ధే ఇవ్వగలిగాడు. ఈ సినిమాకి అలా ఇచ్చాడు కాబట్టే తాను ఆడియన్స్ అడిగినప్పుడు ఇట్లా కాలు ఎగరేసాడు అనమాట. సినిమా ఎలా ఉంది ఏంటన్నప్పుడు వెళ్ళి చూశాడు. నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫెయిల్ అయింది అనుకోండి, కానీ దానికి ముందే ఏదైతే హిందీలో ట్రైలర్ లాంచ్ చేశారో ఆ ఈవెంట్లో కావచ్చు, ఇంటర్వ్యూలో కావచ్చు, ఎన్టీఆర్ గారు ఒకటే మాట చెప్తూ వస్తున్నాడు. ఏమన్నాడంటే, ఇది ఒక హాలీవుడ్ బీజిఎం, హాలీవుడ్ సినిమాకి ఇచ్చిన రేంజ్లో అనిరుద్ధ్ మరి బీజిఎం ఇచ్చాడు అని చెప్పేసి 2-3 సందర్భాల్లో అన్నాడు. అంత రేంజ్లో ఏమి ఇచ్చుంటాడా అని చెప్పేసి అందరికీ డౌట్ వచ్చింది. ఏమి ఇచ్చుంటాడని అంత ఆత్రపడ్డారు. సినిమా చూసిన తర్వాత వాళ్ళ క్లారిటీ వచ్చింది, నిజంగానే అద్భుతమైన బీజిఎం అని. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కొద్దిగా డల్ అయిన మాట వస్తాం. ఆ డల్ కూడా ఏంటంటే డల్నెస్ అని కాదు, కానీ ఆయన బీజిఎంలో ఈ మధ్యకాలంలో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు. లూప్లో ఉండేట్టుగా ఒక సౌండ్ ఎఫెక్ట్ అనేది లూప్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి సౌండ్ ఎఫెక్ట్ మెయింటైన్ చేయడం వల్ల కొన్నిసార్లు ఎమోషన్ ఎన్హాన్స్ చేయాల్సినప్పుడు ఆ ఎన్హాన్సింగ్ మూమెంట్ తీసుకోలేకపోయాడు బీజిఎంలో. అది కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. నిజానికి కీరవాణి లాంటి వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. కరెక్ట్గా ఎన్హాన్స్ చేయాల్సిన టైంలో కరెక్ట్గా ఒక ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించి ఆ ఎమోషన్ని బాగా ఇది చేస్తాడు అనమాట కీరవాణి గారు. అందులో ఆయన ఎక్స్పర్ట్. ఇట్లా చాలా మంది ఉన్నారు. అయితే అనిరుద్ధ్ ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిన కొత్త రకం ప్యాటర్న్లో ఇది పోతుంది. గమనించి చూస్తే ప్యూర్ యాక్షన్ సినిమాలకి ఇది ఓకే, కానీ కొన్నిసార్లు ఆ బలమైన ఒక ఎఫెక్ట్ ఉండే ఎమోషనల్ సీన్లు ఇటువంటి ఉన్న సినిమాల్లో అయితే కొద్దిగా అది తేడా కొట్టే ప్రమాదం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే అనిరుద్ధ్ బీజిఎం అనేది ఈ సినిమాకి బలంగా పనిచేసిందని చెప్పక తప్పదు. కాబట్టే ఆయన కాళ్ళు ఎగరేయడం కానీ వాళ్ళు అనుకున్న ఇదైతే రీచ్ అయ్యాడు. సో ఏదేమైనా సెలబ్రిటీస్ ఇప్పుడైతే ఈ సినిమాని చూస్తున్నాం. రాజమౌళి గారు కూడా మార్నింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేస్తారు ఆయన. సో రేపటి నుంచి కూడా దాదాపు అందరు సెలబ్రిటీలు చూసి వాళ్ళ రివ్యూలు అయితే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఎన్టీఆర్ గారి సినిమా ఆల్రెడీ ట్విట్టర్లో స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు సాయంత్రానికి వీళ్ళందరివి ట్విట్టర్లో వచ్చేస్తాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. రాజమౌళి నిజానికి కొన్ని సినిమాలు ఇష్టంతో వెళ్ళి చూస్తాడు, కానీ ట్విట్టర్లో పెట్టాడు. ఆయన కేవలం కొన్ని సినిమాల గురించి మాత్రం పెడుతూ ఉంటాడు. అలా పెట్టిన వాటిలో కూడా ఎక్కువగా ఆయనకు బాగా దగ్గరైన వాళ్ళ సినిమాలు ఉంటాయి. సో ఆ కంప్లైంట్ అయితే రాజమౌళి గారి మీద ఉంది. గతంలో ఆయన ట్విట్టర్లో పెట్టిన సినిమాలు కూడా తనకు దగ్గరైన వ్యక్తులు వాళ్ళు తీసిన సినిమాలకి లేదా తన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ సినిమాలకి పెడుతూ ఉంటాడు. వేరే వాళ్ళ సినిమాలు చూసినా సరే పెద్దగా పెట్టడు. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి మరి పెడతాడా లేదా, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ బాగా దగ్గరైన వ్యక్తి ఇప్పుడు, కాబట్టి పెడతాడేమో అని అనిపిస్తూ ఉంది. మరి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.